హాయ్ అండి. ఈరోజు ఆఫ్టర్నూను మా పిల్లల కోసం స్వీట్ కార్న్స్ తెప్పించానండి. దీంతో వడలు వేద్దామని. అయితే వీటిని మంచిగా వాష్ చేసానండి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, వేసుకుంటే ఇలాగా. ఇట్లా మనం మిక్సీ పడదామండి. మిక్సీ అంటే బరకగా పడదాము. మిక్సీ మరీ మరీ ముద్దగా కాకుండా కొంచెం బరకగా పడితే మనకి వడలు. దీంట్లో ముందు 2 పచ్చిమిరపకాయలు వేసి ఇలా మిక్సీ పట్టుకున్నానండి. తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఈ స్వీట్ కార్న్ కూడా వేసేసుకున్నామండి. ఇది కొంచెం బరకగా చేసుకున్నాం ఫ్రెండ్స్. మరీ ఓకే అండి, ఇదిగోండి ఇలా ఆడుకుంటే సరిపోతుందండి. బరకగా మరీ మెత్తగా అయితే బాగోవు కదా ఫ్రెండ్స్, అందుకని. ఓకేనండి, ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. మనం దీంట్లో కొంచెం కొత్తిమీర కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, కొంచెం సాల్ట్, కారం, పసుపు, ధనియాల పొడి వేస్తున్నానండి. దీంట్లోనేమో ఒక 2 స్పూన్లు శనగపిండి వేస్తున్నాను. ఒక 2 స్పూన్లేమో రైస్ ఫ్లోర్ వేస్తున్నానండి. మనం చూసుకొని కలుపుకొని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నామండి. ఓకే అండి, ఇదిగోండి మొత్తం మిక్స్ చేసాను కదా ఫ్రెండ్స్ మంచిగానే. ఇది సరిపోతుందండి ఇలాగ మనకి. ఇంకా దీంట్లో కావాలితే మనం క్యాప్సికమ్ ఇంకా ఏమన్నా వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వాళ్ళ కింద వేసుకుంటామనండి. ఇలా సరిపోతుంది ఫ్రెండ్స్ మనం. ఓకే అండి, ఇదిగోండి ఫ్రెండ్స్, వాళ్ళ కింద అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారండి, చాలా బాగా వచ్చినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేద్దామండి. ఆయిల్ అయితే వేడయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా వేసేసుకుందాం దీంట్లోనూ. అయితే ఇవి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే మనకి లోపల మాడిపోతుంది, లోపలేమో ఉడకదు, బయటేమో మనకి ఉడికిపోయినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామండి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇవి నేను ఇంకో వైపు తిప్పానండి. వీటిని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి ఫ్రెండ్స్, హైలో పెట్టకూడదండి. చూసారు ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చినాయి కదండి. ఇంకొంచెంసేపు ఫ్రై అవ్వాలి. ఇలా సరిపోతుంది ఫ్రెండ్స్, తీసేసుకున్నామండి. మనకు మంచి బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఫ్రెండ్స్, సరిపోతాయి ఫ్రెండ్స్. ఇలా అయితే మనకి వీటిని మనం తీసేసుకున్నామండి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి తీసేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ మిగతాయి కూడా ఇలాగే వేసేసుకుందాం ఫ్రెండ్స్. అయితే తిప్పుకుందాం ఫ్రెండ్స్. ఇంకో వైపు కూడా తిప్పుకుంటే మనకి ఇది కూడా కొంచెం మంచి కలర్లో వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుందామండి. ఓకే అండి, ఫైనలీ అయిపోయినాయి ఫ్రెండ్స్. స్వీట్ కార్న్ వడలు అయితే ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, పిల్లలు తిన్నారు కదండి స్వీట్ కార్న్. మామూలుగా ఇలా వాళ్ళు చేసుకుని ఉంటే తింటారండి, మంచి హెల్తీ కూడా ఫ్రెండ్స్. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వడలు ఎలా ఉన్నాయో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.